ములుగు జిల్లాలోని 163వ జాతీయ రహదారిపై బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ 163వ జాతీయ రహదారిపైన 40 కిలోమీటర్ల మేర గోతులు పడి ఎక్కడో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. ఎంతో మంది ప్రయాణికుల కుటుంబాల్లో విషాదం నింపిన 163వ జాతీయ రహదారి మరమ్మతులను వెంటనే చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాలను కలుపుతూ ఇటు తెలంగాణ ములుగు జిల్లా మీదుగా ఇటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ మీదుగా వెళ్తున్న 163వ జాతీయ రహదారి ఇది అనేక ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు. నిత్యం ఈ రహదారి గుండా ములుగు జిల్లా నుండి వందలాది ఇసుక లారీలు హైదరాబాద్కి వరంగల్కి ఇసుకను తరలిస్తుంటాయి. ఇసుకని తరలిస్తున్న క్రమంలో రహదారి మొత్తం కూడా ఏదైతే హైదరాబాద్కు వెళ్ళే సైడ్ రహదారి మొత్తం కూడా గాడీలుగా ఏర్పడడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి మినిమం ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు మొత్తం వన్ సైడ్ మొత్తం కూడా ఇలా గాడీలు ఏర్పడటంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల్లో అనేక మంది మన ప్రమాదాల్లో గాయాలు అవుతున్నాయి, ప్లస్ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. నిత్యం రక్తాన్ని చిందిస్తున్న ఈ 163వ రహదారి పైన జాతీయ రహదారి పైన ప్రయాణించాలంటే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ములుగు జిల్లా మొత్తం కూడా ఇటు పర్యాటకంగా అనేక పర్యాటక కేంద్రాలు ఉన్న దృష్ట్యా అసలే వర్షాకాలం ఈ పర్యాటకులు నిత్యము కొత్త పర్యాటకులు ఇటు కార్లలో కానీ బైక్స్లో కానీ వస్తుంటున్నారు. వారికి తెలియక కొత్తవారు ఈ జాతీయ రహదారిలో ఉన్న ఈ గాడీలలో పడిపోయి చాలా ప్రమాదాలు అర్ధరాత్రి పూట ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఎదురెదురుగా ఏదైతే చిన్న వాహనాలు కార్లు ఆటోలు ఎదురెదురుగా కూడా ఢీకొని అనేక కుటుంబాల్లో అయితే కంటతడి పెట్టిందని మనం అనుకోవచ్చు. రోడ్డు ఏటునారం నుంచి ఇక్కడ మరి వరంగల్ దాకా కూడా రోడ్ అంతా డ్యామేజ్ ఉన్నది. నైట్ కూడా చెట్టు పడడం వల్ల చాలా ఇబ్బందికరంగా అవుతున్నది. 163వ జాతీయ రహదారిని మరమ్మతులను రిపేర్ చేయాలని చెప్పేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాతీయ రహదారి అధికారులు స్పందించి ఈ గాడీలను మొత్తం సత్వరం పూడ్చివేసి ఎలాంటి ప్రమాదాలు లేకుండా చూడాలని కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో చంద్రశేఖర్, 99 టీవీ.